డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండర్స్టాండింగ్ ద యూనివర్స్ అని సిరీస్ చేస్తూ ఉన్నాము అండ్ సిరీస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి. అండ్ నేర్చుకుంటున్న విశ్వజ్ఞానం చాలామంది ఆచరణలో పెట్టి మేజర్ రిజల్ట్స్ని చూసేశారు ఆల్రెడీ. జీరో నుంచి హీరో స్థాయికి ఎదుగున్నారు. ఒక 25,000 ఇన్కమ్ వస్తే చాలు అన్న ఆలోచన నుండి లక్షల రూపాయలు, కోట్ల రూపాయల ప్రాజెక్టుల వరకు ఆలోచిస్తున్నారు, సంతకాలు పెడుతున్నారు. దానికి గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది. అలాంటి మిరాకిల్స్ ఎన్నో ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో వాచ్ చేస్తూ ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ యూనివర్స్, ఏంటి మేనిఫెస్టేషన్, ఏంటి విశ్వదర్శనం, ఏంటి విశ్వజ్ఞానం అన్న డౌట్స్ ఉంటే సెర్చ్లో వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి. బంచ్ ఆఫ్ వీడియోస్, ఒక 10 to 15 వీడియోస్ ఎట్ ఎ సింగిల్ స్ట్రెచ్ చూడండి. ఓనామాలు అర్థమవుతాయి. ఏంటి విశ్వదర్శనం, ఏంటి విశ్వజ్ఞానం, ఏంటి మేనిఫెస్టేషన్, వీటి గురించి ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఈ సిరీస్లో ఒక అద్భుతమైన ఇంపార్టెంట్ పవర్ఫుల్ విశ్వ దర్శనానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను మీ కొరకే. చూడండి, ద డ్రీమ్ విల్ మేనిఫెస్ట్. అనంత బ్రహ్మాండం చెప్తుంది మీ కోరిక నెరవేరబోతా ఉంది. నిజ జీవితంలో మీరు దేన్నైతే ఆకర్షిద్దాం అనుకుంటున్నారో, ఏ గోల్ని అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో, ఏ శిఖరాలకు వెళ్దాం అనుకుంటున్నారో అది జరుగుద్ది అని యూనివర్స్ చెప్తుంది. అది జరగాలి అంటే మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలా. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎఫర్మేషన్ చేయడం కాదు, విజువలైజేషన్స్ చేయడం కాదు, మనీ మెడిటేషన్స్ కాదు. మీ ఆలోచన మారాలి, మీ ఆలోచించే తీరు మారాలి, స్థాయి మారాలి, మీ నడవడిక మారాలి, మీ వైఖరి మారాలి, మీ దృక్పథం మారాలి. విశ్వశక్తిని ఆవహించుకోవడం కొరకు మీరు పరితపించాలి. డివైన్ ఎనర్జీస్ని, స్పిరిచువల్ ఎనర్జీస్ని మీ శరీరంలోకి ఇన్కల్కేట్ చేసుకోవడం కొరకు మీరు పరితపించాలి. పంచభూతాలు మీకు అనుగ్రహించాలి అంటే దానికి అనుకూలంగా మీరు అడుగులు వేయాలి. 3,000,000 దేవతల యొక్క దీవెనలు పొందాలి అంటే లవబుల్గా మారాలి. యూనివర్సే చెప్తుంది ద డ్రీమ్ విల్ మేనిఫెస్ట్. నువ్వు జస్ట్ డ్రీమ్ చేయి, అది నెరవేరుతుందని విశ్వం చెప్తుంది. అండ్ అలానే ద వర్రీ విల్ సబ్సైడ్. సబ్సైడ్ అనగా మీ జీవితం నుండి వెళ్ళిపోవడం. మీ జీవితంలో ఉన్న వర్రీనెస్, టెన్షన్స్, ఛాలెంజెస్, భయాలు, బద్ధకాలు, అవరోధాలు, అడ్డంకులు, అప్పులు అన్నీ మీ జీవితం నుండి తొలగిపోతాయి. ఒక్కసారి నాతో పాటు కలిసి అడుగులు వేయని విశ్వం చెప్తుంది. నాతో పాటు కలిసి అడుగులు వేయని చెప్పి ప్రకృతి పిలుస్తుంది. ఒకసారి ప్రకృతితో అనుసంధానం అవ్వడానికి అడుగులు వేయండి. అనంత విశ్వశక్తిని మీ శరీరంలోకి ఆవహించుకోవడం కొరకు అడుగులు వేయండి. విశ్వమే చెప్తా ఉంది ద వరస్ట్ విల్ సబ్సైడ్. మీ జీవితంలో ఉన్న వరస్ట్, చెడు మొత్తం తొలగించబడుతుంది అని విశ్వమే చెప్తా ఉంది. అండ్ ద రైట్ పీపుల్ విల్ అపియర్. ఎప్పుడైతే విశ్వదర్శనం జరుగుతుందో, విశ్వంతో పాటు మీరు అడుగులు ఎప్పుడైతే వేస్తారో, ప్రకృతితో అనుసంధానం వేయడం కొరకు మీరు ఏమేమి చర్యలు తీసుకుంటారో ఆ క్షణమే రైట్ పీపుల్ మీ జీవితంలోకి వస్తారు అని యూనివర్సే చెప్తుంది. ద రైట్ పీపుల్ విల్ అపియర్ అని. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే 100% రైట్ పర్సన్స్ మీ జీవితంలోకి రావాలి. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి యూనివర్సల్ బ్లెస్సింగ్స్ మీకు స్టార్ట్ అయ్యాయా, మీ జీవితంలో ఉన్న టాక్సిక్ పీపుల్ ఆటోమేటిక్గా డిస్అపియర్ అయిపోతారు. వాళ్ళ ద్వారా ఏమి హాని మీకు భవిష్యత్తులో ఉండబోతుందని విశ్వం గ్రహించి మీ జీవితంలో ఉన్న టాక్సిక్ పీపుల్ని విశ్వమే రిమూవ్ చేసేస్తారు. మీరు ఎక్కువ ఫీల్ అయిపోతారు. అయ్యో, ఎప్పుడు నాతో మాట్లాడుతున్న ఫ్రెండ్ ఇప్పుడు కాల్ చేయట్లేదు ఏంటి, ఎప్పుడు తిని డిన్నర్కి పిలిచింది ఇప్పుడు ఏంటి, అసలు నా కాల్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి మీరు ఎక్కువ వర్రీ ఫీల్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, మీ జీవితం నుండి కొంతమంది టాక్సిక్ పీపుల్ వెళ్తున్నారు అంటే అది విశ్వం ప్లే చేస్తున్న గేమ్. అది మీ మంచి కొరకే. రైట్ పీపుల్ విల్ అపియర్, గెట్ రెడీ. అండ్ అలానే ద విజన్ విల్ క్రిస్టలైజ్. మీరు దేన్నైతే విజన్ చేశారో, దేన్నైతే ఇమాజిన్ చేశారో, దేన్నైతే ఊహించారో నా భవిష్యత్తు ఇలా ఉండబోతుందని, అది క్రిస్టలైజ్ అవ్వబోతా ఉంది. విచ్ మీన్స్ మీ విజన్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వబోతా ఉన్నాయి. మీరు జస్ట్ విజన్ చేయండి, ఇమేజిన్ చేయండి, నమ్మకాన్ని కలిగి ఉండండి. కర్మయోగిలం. కర్మ అంటే పని, పని చేయాలా, పని చేయండి, నమ్మండి, పొందండి. మీ విజన్స్ ఏమైతే ఉన్నాయో క్రిస్టలైజ్ అవ్వబోతున్నాయని బ్రహ్మాండమే మీకు చెప్తున్న మాటని గ్రహించండి. అండ్ ద ఆపర్చునిటీ విల్ అరైజ్. అబ్స్టకిల్స్ వస్తూ ఉన్నాయా, అది ఆపర్చునిటీగా కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు వచ్చిన అవరోధాలని, అడ్డంకుల్ని ఆశీర్వాదాలుగా భావించండి. అవకాశాలు మీకు వస్తాయి. అవకాశాల కొరకు మీరు పరిగెట్టకూడదు, అవకాశాలని మీరే సృష్టించగలరని మర్చిపోకండి.
ఆపర్చునిటీస్ కొరకు ఎదురు చూడొద్దు. మీ అరిచేతులే ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తాయని నమ్మండి. అదే విశ్వం యొక్క ప్లాన్. ఎక్కడికి పడితే అక్కడికి మీరు వెళ్ళక్కర్లే. డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి, బ్లాకింగ్స్ అన్నీ క్లియర్ అవుతాయి, అన్బ్లాక్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యూ వెన్ ద రైట్ టైం కేమ్స్, వెన్ ద రైట్ మూమెంట్ కేమ్స్. అందుకే పేషెన్స్ని కలిగి ఉండండి, ఓపికని కలిగి ఉండండి. అండ్ ద యూనివర్స్ విల్ బ్లెస్ యూ. 100% యూనివర్సే చెప్తుంది, యూనివర్స్ విల్ బ్లెస్ యూ అని. విశ్వం మీకు ఆశీర్వదించడానికి రెడీగా ఉంది. బట్ మీరు రెడీగా ఉన్నారా లేదా విశ్వంతో అనుసంధానం అవ్వడానికి? ప్రకృతి మీకు సహకరించడానికి రెడీగా ఉంది. మరి మీరు రెడీగా ఉన్నారా లేదా ఈ అనంతమైన, అద్భుతమైన, అందమైన ప్రకృతితో అనుసంధానం అవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా? మీరు రెడీగా ఉంటే కామెంట్ చేయండి, ఐ ఆమ్ రెడీ అని చెప్పి. అండ్ ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తూ ఉన్నారో మీ లొకేషన్ని కామెంట్ చేయండి, ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. అండ్ చాలామంది యూట్యూబ్లో క్లాసెస్ విని, వీడియోస్ విని, అలానే ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి చాలామంది ఉన్నత శిఖరాలకు వెళ్తున్నారు, మేజర్ రిజల్ట్స్ని చూస్తున్నారు. మీరు చూసిన ప్రతి రిజల్ట్, మీరు ఎక్స్పీరియన్స్ అయిన ప్రతి మిరాకిల్ కూడా కామెంట్ చేయండి. ఇట్స్ మై వర్డ్. మీ అందరికీ కామెంట్లో టైప్ చేయండి మీరు చూసిన మిరాకిల్స్ అని. దానికి 1 minute సమయం పడుతుంది, కానీ మిగతా వాళ్ళ జీవితానికి నాంది పలకబోతా ఉన్నారు. మీ కామెంట్ చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. మీ కామెంట్ చూసి చాలామంది మోటివేట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. మీ కామెంట్ చూసి వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని సంకల్పించడానికి రెడీగా ఉన్నారు. బట్ వాళ్ళకి ఒక పుష్ ఫ్యాక్టర్ని క్రియేట్ చేయాల్సింది మీరే. మీరు చూసిన ప్రతి మిరాకిల్ని, మీరు చూసిన ప్రతి మంచిని, మీరు ఎక్స్పీరియన్స్ అయిన డబ్బుని, ప్రతిదీ కామెంట్ చేయండి. అండ్ అలానే చాలామంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు. బేసిక్ క్లాస్ 8వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది, 7 రోజులు ఉంటాయి. అలానే మాస్టరీ క్లాస్ 21వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది, 11 రోజులు ఉంటాయి. ఇంకా ప్రోగ్రామ్స్ గురించి ఇన్ డెప్త్ షేర్ చేసుకోవాలని లేదు, ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం ఉండాలి ఆ దైవ కార్యంలో పాల్గొనాలి అంటే. ఇంకా ఎక్కువ వీడియోస్ చూడండి. ఎస్, ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే నా జీవితం మారుద్ది అని మీకు అనిపిస్తే కమెంట్ జాయినస్. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనసా వాచ కర్మన అనంత బ్రహ్మాండాన్ని వేడుకుంటా ఉన్నా. సర్వేజన సుఖన భవంతు. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. జై హింద్. త్వరలో కలుద్దాం. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. జై హింద్.